జరిగి ఉంటే ఈ విజయదశమికి ముందే ధృవ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. కానీ డిసెంబర్ కి షిఫ్ట్ అయిపోయింది. అయితే డిసెంబర్ విషయంలోనూ పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. డిసెంబర్ లో వచ్చేస్తుందంటూ సినిమా యూనిట్ నుండి లీకేజీలు బయటకు రావడం తప్ప అధికారికంగా డేట్స్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ వచ్చి చాలా కాలమే అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు చరణ్. కారణం బ్రూస్లీ అంచనాల్ని అందుకోలేకపోవడమే. ఆరెంజ్ తర్వాత ఆ స్థాయి పరాజయాన్ని బ్రూస్లీతో అందుకున్నాడు. మరి వసూళ్ల పరంగా 40 కోట్ల మార్క్ చేరుకున్నా నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన ప్రాజెక్ట్ గా బ్రూస్లీ వార్తల్లోకెక్కింది. దాంతో తన తదుపరి సినిమా ధృవ విషయమై రామ్ చరణ్ లో కొంత ఆందోళన ఉండటం సహజమే. మెరుగులు దిద్దే క్రమంలో సినిమా షూటింగ్ సాగదీతకు గురవుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంకో పక్క సాంకేతిక కారణాలన్న వాదనలు వినిపిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. డిసెంబర్ లో గనక ధృవ ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేకపోతే సంక్రాంతి సీజన్ కి కూడా మిస్ అవ్వాల్సి వస్తుందేమో. ఎందుకంటే సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 ఫిక్స్ అయిపోయింది. మరి ఒకటి చరణ్ హీరోగా నటిస్తున్న ధృవ కాగా, ఇంకొకటి చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా వస్తున్న ఖైదీ నెంబర్ 150. సో 2 చిత్రాలు పోటీ పడే పరిస్థితే లేదు. తమిళ సినిమా తని ఒరువన్ని ధృవగా రీమేక్ చేస్తున్న చరణ్ ధృవ సినిమాని పరుగులు పెట్టించలేకపోవడం ఓకింత ఆశ్చర్యమే. ఈ సినిమా కారణంగా సురేందర్ రెడ్డి లాక్ అయిపోవడం మరో విశేషం.